హలో నేను సిఎస్ రావు. తెలంగాణ కాంగ్రెస్లో ఒక పెద్ద మార్పులు తీసుకురాబోతున్నారు మీనాక్షి నటరాజన్ గారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. అసలు ఎందుకు ఈ మార్పులు చేస్తున్నారు, తెలంగాణలో మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చెప్తున్న దాని ప్రకారం డిసెంబర్లో ముఖ్యమంత్రి మార్పు ఉంటుంది అనేటువంటిది ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా రావడమే అనేటువంటి విషయాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్తున్నారు. తొలి నుంచి కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఈ ముఖ్యమంత్రి ఎంతో కాలం ఉండడు అని చెప్తూ నెంబర్ గేమ్ కూడా చెప్తూ వస్తూ ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి సుమారుగా 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అలాంటి ప్రచారానికి తెరపడింది తాత్కాలికంగా. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో కాలం ఉండదని చెప్పి ఇటీవల కాలంలో ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చినటువంటి కేసీఆర్ గారు చెప్పారు. దెబ్బ కొడితే మళ్ళా తిరుగుండదు అనేటువంటి డైలాగ్ కూడా వాడారు. సీన్ కట్ చేస్తే మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వచ్చారు. సో అంతకుముందు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కానీ ఎన్నికల సందర్భంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కానీ అంతకంటే ముందు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారిని ఎంపిక చేసేటప్పుడు ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి కానీ వీళ్ళందరూ ఒక్కొక్క ఆరోపణలతోటి వెళ్ళిపోయారు. ఆ రోజున మాణిక్ ఠాగూర్ తెలంగాణ సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుని ఎంపిక చేయడంలో 50 కోట్ల రూపాయలు తీసుకున్నారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొని ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత మహారాష్ట్రకు సంబంధించినటువంటి మరొక ఠాకూర్ వచ్చారు. ఆయన ఎన్నికలు అయిపోయిన వరకు కూడా ఉన్నారు. ఆయన మీద ఆరోపణలు రాకపోయినప్పటికీ కూడా ఆయన వెళ్ళిపోయారు. ఆయన ప్లేస్లో ఆల్రెడీ ఇంతకుముందు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఇటీవల వరకు పనిచేశారు ఇచ్చారు. ఆవిడ మీద బెంచ్ కారుకు సంబంధించినటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వచ్చారు. మీనాక్షి నటరాజన్ రావడంతో ఒక మార్పు కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆవిడ రావటమే ట్రైన్లో వచ్చారు. చాలా సింపుల్గా ట్రైన్లో వచ్చారు. బొకేలకు దూరంగా ఉండాలని చెప్పేశారు. బొకేలకు దూరంగా ఉండటంతో పాటు చాలా సింపుల్గా ఆవిడ ఉండాలి అని చెప్పి ఒక దిశానిర్దేశం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఇచ్చారు. ప్రస్తుతం అయితే సంస్థాగతంగా అనేకమైనటువంటి నియామకాలు ఉన్నాయి పిసిసిలో. అలాగే మంత్రివర్గంలో ఒక 6 ఖాళీలు ఉన్నాయి, నామినేట్ పోస్టులు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి జాబితా ఆల్రెడీ తయారైపోయింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి ఉన్నప్పుడు, అంటే మీనాక్షి నటరాజన్ గారికి ముందు దీపాదాస్ మున్షి గారు ఉన్నప్పుడు దాదాపుగా నామినేట్ పోస్టులకు సంబంధించిన లిస్ట్ కానీ లేదా సంస్థాగతంగా పిసిసిలో ఉన్నటువంటి కొన్ని పదవులకు సంబంధించిన లిస్ట్ కానీ తయారైంది. అది ఆల్ ఆఫ్ సడన్గా హోల్డ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని అంతటిని పరిశీలిస్తున్నారు మీనాక్షి నటరాజన్ గారు. దీపాదాస్ మున్షి గారి మీద బెంజికార్ ఆరోపణలు కూడా వచ్చాయి. అంతకుముందు ఠాగూర్ మీద 50 కోట్లు ఎలా వచ్చిందో ఇప్పుడు బెంజికార్ ఆరోపణలు దీపాదాస్ మున్షి గారు వచ్చినటువంటి తొలి రోజుల్లోనే వచ్చాయి. ఆ రోజు నుంచే ఆవిడని మారుస్తారని చెప్పేసి అనుకున్నారు. కొంచెం లేట్గానే మార్చేశారు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారు రాహుల్ గాంధీ గారికి సంబంధించినటువంటి కోర్ టీంలో మెంబర్, ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వచ్చారు. ఆవిడ ప్రస్థానం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే స్టార్ట్ అయింది. ఎన్ఎస్ఐ అధ్యక్షురాలుగా, ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ మధ్యప్రదేశ్ అధ్యక్షురాలుగా, ఆ తర్వాత మధ్యప్రదేశ్లో ఆవిడ ఎంపీగా పోటీ చేసి ఒకసారి గెలిచారు. 2014లో ఓడిపోయారు. 2019లో కూడా ఓడిపోయారు. మళ్ళీ లాస్ట్ ఎలక్షన్లో కూడా ఓడిపోయారు. వరుసగా ఓడిపోతూ వస్తున్నారు. ఒకసారి మాత్రమే ఆవిడ ఎంపీగా గెలిచారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ కోర్ టీంలో చాలా కీలకంగా ఉన్నారు. ఆవిడ నమ్మకమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ లీడర్గా ఆవిడకి పేరుంది ఢిల్లీలో. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణకి ఆవిడని పంపించడం జరిగింది. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మార్చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకే
స్ట్రిక్ట్గా ఉండేటువంటి లేదా సింపుల్గా ఉండేటువంటి మీనాక్షి నటరాజన్ని కాంగ్రెస్ పార్టీ నియమించింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో బీజేపీకి కొంత దగ్గరగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అనేది బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పార్టీ మారాల్సిన అవసరం లేదు. కాకపోతే రేవంత్ రెడ్డి గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు. మంత్రులకు సంబంధించి ఎవరికి వాళ్ళే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎవరికి వాళ్ళే స్వేచ్ఛ కావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ రీసెంట్గా కూడా చెప్పారు. మంత్రులే తన మాట వినటం లేదు అనేటువంటి యాంగిల్లో మాట్లాడటం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా కొన్ని ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ బుడత జల్లుతుంది. చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు, చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది వింటున్నాడు అని దాన్ని దులుపుకుంటూనే బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటున్నారు ఆయన. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విషయాలు చాలా తలనొప్పిగా మారాయి ఆయనకి. అసలు ఏఐసిసి ఇతనికి ఈ మధ్యకాలంలో అపాయింట్మెంటే ఇవ్వలేదు అనేటువంటి ఒక పెద్ద టాక్ క్రియేట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ దాన్ని నమ్మించగలిగింది, ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది. దానికి తగిన విధంగా ఈ మధ్యకాలంలో ఏఐసిసిని కలిసినటువంటి దాఖలాలు కానీ రాహుల్ గాంధీని కలిసినటువంటి దాఖలాలు పెద్దగా కనిపించలేదు. కానీ ఒకనొక సందర్భంలో మాత్రం కనిపించింది. మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియల సందర్భంగా రాహుల్ గాంధీ గారి పక్కనే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆ అంత్యక్రియల వాహనంలో. అప్పుడు రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారి పిలిచి నించోబెట్టుకున్నారు పక్కన అని చెప్పి అప్పుడు వినిపించింది. దాంతో ఏఐసిసి దగ్గర రేవంత్ రెడ్డి గారికి బాగానే ఉంది. ఏదైతే స్పెక్యులేషన్స్ ఉన్నాయో అవి కరెక్ట్ కాదు అనుకున్నారు. కానీ మళ్ళా ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారికి పట్టు చెక్కట్లేదు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర. ముఖ్యమంత్రిని మార్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక టాక్ బాగా బలంగా వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ తెలంగాణలో ఉండేటువంటి పరిస్థితులను కనుక చూస్తే ఒకవైపు బీజేపీ, ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ, ఇవి రెండు కూడా ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారిని రాజకీయంగా నిలువరిస్తుంది. ఆయన ఇచ్చినటువంటి హామీలను కొన్నింటి అమలు చేస్తున్నారు. రైతు రుణమాఫీ అమలు చేశారు, ఉచిత బస్సు అమలు చేశారు, క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల నియామకాలు చేస్తున్నారు. అన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఆయన మీద వ్యతిరేకమైన ప్రచారాన్ని తీసుకురావడంలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది. కేవలం హైడ్రా కారణంగా, హైడ్రాని ఎప్పుడైతే లాంచ్ చేశారో, హైడ్రా ఎప్పుడైతే కార్యాచరణకు దిగిందో ఆ రోజు నుంచి వ్యతిరేకమైన ప్రచారాన్ని ప్రారంభించింది బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి మీద. అది కొంతవరకు వెళ్ళింది, కానీ అది బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలను మొగ్గు చూపేంతగా వెళ్ళలేదు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే సరి చేసుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అందుకే సింపుల్గా ఉండేటువంటి, సింప్లిసిటీగా కనిపించేటువంటి నటరాజన్ గారిని, మీనాక్షి గారిని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్గా. మరి ఇప్పుడు ఆవిడ అత్యవసర మీటింగులు పెడుతూ ఉన్నారు. ఆవిడ చాలా సింపుల్గా ఉంటున్నారు, ఎవరి బొక్యాలు తీసుకోవట్లేదు. అలాగే మీటింగుల్లో కూడా చాలా సింపుల్గా, సోది లేకుండా, సుత్తి లేకుండా సూటిగా తన అభిప్రాయం చెప్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కొంచెం క్రమశిక్షణ తోటి ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఆవిడ రాగానే జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే తీర్మానాలన్నీ సస్పెండ్ చేయటం. అంటే గీత దాడితే ఎవరి మీదైనా సస్పెన్షన్ తప్పదు అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఆదేశాన్ని అయితే తీసుకెళ్ళగలిగారు. విహెచ్ పెట్టినటువంటి మీటింగ్ కూడా ఈ మధ్య బీసీలతోటి, అది కూడా ఆవిడ దృష్టిలో ఉంది. ఆ మీటింగ్ మీద కూడా సీరియస్గా ఆవిడ పరిశీలిస్తున్నారు, సమీక్షిస్తూ ఉన్నారు. మరి విహెచ్ మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా, షోకాజ్ నోటీస్ ఇస్తారా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అంటే క్రమశిక్షణకి మారుపేరుగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ కాంగ్రెస్లో ఉండేటువంటి విపరీతమైనటువంటి స్వేచ్ఛ, అంతర్గత స్వేచ్ఛను తగ్గించి క్రమశిక్షణ మార్గంలో తీసుకెళ్ళడానికి మాత్రం వచ్చారు తప్పితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మార్చే అవకాశం లేదు అని చెప్పి ఒక బలమైనటువంటి ప్రచారం ఉంది కొంతమందిలో.
మరి ఏది నిజం? మారుస్తారని చెప్పి కొంతమంది అంటున్నారు, అందుకే నటరాజన్ గారిని తీసుకొచ్చారని. లేదు మార్చరు, రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా క్రమశిక్షణలో పెట్టేందుకే ఆమెను పంపించారని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు. దీంట్లో ఏది మనం విశ్వాసంలోకి తీసుకోవచ్చు అనే దాని మీద ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.